ఈరోజు మట్టల ఆదివారం. సో ఈస్టర్ బిఫోర్ 1 వీక్ వచ్చే ఈ సండేని, ఈస్టర్ బిఫోర్ వచ్చే సండేని మట్టల ఆదివారం అని పిలవడం మనం చూస్తున్నాం. ఇంతకీ మట్టల ఆదివారం అనేది బైబిల్లో ఉందా అంటే, మట్టల ఆదివారం అనే పదము లేకపోతే మట్టల ఆదివారం జరుపుకోవాలని కానీ బైబిల్లో లేదు. కానీ ఆ సందర్భాలు బైబిల్లో కనపడుతుంది. మట్టల ఆదివారం అసలు ఎందుకు జరుపుకోవాలి, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, దాని గురించి వాక్యం ఏం చెప్పింది, అసలు మట్టల ఆదివారం ఎందుకు క్రైస్తవులు చేస్తారు, అది ఇప్పుడు చేయొచ్చా లేదా, వీటన్నిటిని గురించి ఈరోజు మనము వాక్యంలో నుంచి కొన్ని సందర్భాలను ఆలోచిద్దాం. బైబిల్లో మనం చూస్తేనండి, యేసుక్రీస్తు వారిని మరి విజయోత్సవంగా యెరూషలేములో తీసుకెళ్ళిన సందర్భాన్ని మట్టల ఆదివారంగా ఈరోజు క్రైస్తవులందరూ జరుపుకోవడం మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే మట్టల ఆదివారం అనగానే ఇది ఒక పెద్ద పండగలాగా క్రైస్తవ వాతావరణంలో కనపడుతూ ఉంటుంది. సో సంతోషంగా మట్టలు పట్టుకొని చేతిలో అందరూ కూడా చర్చ చుట్టూ ఒక రౌండ్ వేసి సంతోషంగా ఆనందంగా పాటలు పాడుకుంటూ దేవుని సన్నిధిలోనికి వస్తారు. అయితే దీని యొక్క చరిత్రను ముందు మనము తెలుసుకోవాలి. మట్టల ఆదివారం యొక్క చరిత్ర మనకు అర్థం కావాలి. బైబిల్లోనండి అందరూ కూడా సంగతులను పైన చదువుతూ ఉంటారు కాబట్టి వాక్యంలో ఉన్న సారాన్ని గ్రహించలేకపోతుంటారు. కానీ మనము బైబిల్ని జాగ్రత్తగా ఆలోచిస్తే అనేకమైన సంగతులు బైబిల్లో రాయబడింది. ఇప్పుడు విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు గాడిద ఎక్కి ఆ గాడిద మీద ఆయన నడుచుకుంటూ వస్తుంటే జనాలందరూ ఏం చేశారంటే బట్టలు పరిచారంట. జనాలందరూ ఏం చేశారంటే ఆ మట్టలు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా పరిచారంట. ఇంతకీ యేసు ప్రభు వస్తుంటే వీళ్ళు ఎందుకు ఇంత హడావిడి చేశారు జనాలు? ప్రభు చెప్పాడా హడావిడి చేయండి, నేను వస్తున్నాను, ఫుల్ పబ్లిసిటీ ఇవ్వండి, బాగా హడావిడి ఉండాలి, నేను వస్తున్నాను కాబట్టి నాకు అంతా మీరు బట్టలు పరచాలి, మీరు మట్టలు కింద పడేయాలి, కాబట్టి బాగా పెద్ద హడావిడి చేయాలని ప్రభు చెప్పాడా? లేదు, ప్రభు చెప్పలేదండి. మరి ఆ జనాలు ఎందుకు అంత హడావిడి చేశారు? ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగితే అంత హడావిడి జరిగింది చెప్తాను జాగ్రత్తగానండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నాకు గాడిద కావాలి అని శిష్యులకు చెప్పి, అది కట్టబడిన గాడిద, ఆ గాడిద ఇంటి బయట ఉంటుంది, మీరు వెళ్ళి ఆ గాడిదను తీసుకురండి అని శిష్యులకు చెప్తే శిష్యులు తీసుకొస్తే ఇప్పుడు యెరూషలేములోనికి ఎంటర్ అవుతున్నారు ప్రభు. యెరూషలేముకి ఎంటర్ అవుతుంటే యెరూషలేములో ఉన్న ప్రజలందరూ హడావిడిగా వచ్చేసారు. యేసుప్రభు వచ్చేస్తున్నాడట అని పరిగెత్తుకుంటూ వచ్చారండి. ఆయన వస్తుంటే మొత్తం క్రౌడే వచ్చేసింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఒక నోటీస్ ఇచ్చామనుకోండి, లేకపోతే ఒక పబ్లిసిటీ చేశారనుకోండి, పలానా తేదీ పలానా హీరో వస్తున్నాడు అని ఒక నోటీసు లేకపోతే ఒక అప్డేటు లేకపోతే ఒక పోస్టర్ చేసి వదిలినప్పుడు ఏం చేస్తారు జనాలందరూ? వెయిట్ చేస్తారు కదా, ఓ హీరో వచ్చేస్తున్నాడు, మా ఫేవరెట్ హీరో, మా అభిమాన హీరో అని అనుకుంటారు కదా. ఒకవేళ ఆ హీరో వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వీధంతా కూడా జనం వచ్చేస్తారు కదా. ఒకవేళ అనుకోండి ఇక్కడే కాసేపు ఏ చిరంజీవియో ఏ పవన్ కళ్యాణ్ ఇంకెవరైనా వచ్చారని అనుకుందాం. సో ఒక హీరో వస్తే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇళ్ళలో కూర్చుంటారు, బయటకు వస్తారా? ఖచ్చితంగా బయటకు వస్తారు కదా. బయటకు వచ్చి ఆ హీరో ఎలా ఉన్నాడో చూడాలనుకుంటారు కదా. ఆ హీరో గురించి టీవీలో చూడడమే కానీ డైరెక్ట్గా చూడలేదు కాబట్టి ఆ హీరోని చూడాలన్న తాపత్రయం, ఇదంతా కూడా ఒక మనిషికి ఉన్న క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీని బట్టి అందరూ కూడా బయటకు వచ్చి ఆ హీరోని చూడాలన్న ఆశతో ఆలోచనలతో వాళ్ళు రావడం మనము చూస్తుంటాం. అదేవిధంగా యేసు ప్రభు విషయంలో కూడా ఒక సంఘటన జరిగింది. అక్కడ ఎందుకు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ప్రభు దగ్గరికి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? యెరూషలేముకి వస్తున్నట్టుగా అక్కడున్న ప్రజలకు తెలియగానే ఒకరింటికి ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి పబ్లిసిటీ ఇచ్చారు, యేసుప్రభు వస్తున్నాడు. ఇంతకీ ఎందుకు అంత పబ్లిసిటీ జరిగింది? ఎందుకు అందరూ అక్కడికి వచ్చారు? వచ్చిన వాళ్ళందరూ ఎందుకు ఆటోమేటిక్గా బట్టలు పరుస్తున్నారు? వచ్చిన వాళ్ళందరూ ఎందుకు యేసుప్రభుని ఒక గొప్ప హీరోగా లేకపోతే యేసుప్రభుని ఒక గొప్ప ఫేమస్ పర్సనాలిటీగా వాళ్ళందరూ ఎందుకు అంత హడావిడి చేస్తున్నారంటే, యేసుప్రభు యెరూషలేముకి రాకముందు ఆయన ఒక కార్యం చేశాడు. యేసు ప్రభు వారు యెరూషలేముకి రాకముందు ఆయన ఒక కార్యం చేశాడు. ఇంతకీ ఆ కార్యం ఏంటంటే, ఆయన బేతనీ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ లాజరు అనే వ్యక్తి చనిపోయాడట. లాజరు అనే వ్యక్తి చనిపోతే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, ఆ వ్యక్తి చనిపోయి 4 రోజులు అయిపోయింది.
ఆ వ్యక్తి చనిపోయి 4 రోజులు అయిపోయింది కాబట్టి అప్పుడు యేసుక్రీస్తు వారికి వెళ్ళి చనిపోయిన లాజరు 4 రోజులు అయిపోయి సమాధిలో ఉంటే ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, లాజరు బయటికి రా. ఆ ఒక్క మాటతో చచ్చిపోయిన లాజరు ఏమైపోయాడు, అలా బయటకు వచ్చేసాడట. అందరూ షాక్ అయిపోయారు. ఆ ప్రేత వస్త్రంతో నిలబడి వచ్చి అలా నిలబడిపోయాడట. అక్కడున్న ఆ క్రౌడ్ అందరూ చూసి వాళ్ళందరికీ మతిపోయింది, ఇదేంటిది, మనమే కదా సమాధి చేసింది, మనమే కదా రాతిని దొర్లించింది, మనమే కదా ఈ యొక్క లాజర్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టాము, చచ్చిపోయాడని మనం కన్ఫర్మ్ చేశాను కదా, చచ్చిపోయిన లాజర్ బయటికి రావడం ఏంటి. నిజంగా ఆ రోజులో గొప్ప అద్భుతం అంటే అది గొప్ప అద్భుతం. ఎప్పుడైతే ఈ విషయము అందరికీ తెలిసినప్పుడు అందరూ కూడా ఇతనే రాజు మమ్మల్ని విడిపించడానికి వచ్చిన రాజు. ఏ రాజు అనుకుంటున్నారు? వాళ్ళు ఏమనుకున్నారంటే రోమా ప్రభుత్వ పరిపాలనలో మమ్మల్ని ఇతను విడిపిస్తాడు, రోమీలు మమ్మల్ని పరిపాలిస్తున్నారు కదా, కాబట్టి ఇప్పుడు రోమీల పరిపాలన నుంచి విడుదల ఇచ్చి మాకు పొలిటికల్గా ఫ్రీడమ్ ఇస్తాడు అని అనుకున్నారండి. ఎందుకు ఫ్రీడమ్ ఇస్తాడని అనుకుంటాడు? చచ్చిపోయిన లాజర్ని బ్రతికించాడు కదా. చచ్చిపోయిన లాజర్ని బ్రతికించాడంటే ఆయన రాజని, ఆయన దేవుడని గ్రహించకుండా వీళ్ళు ఏమనుకున్నారంటే ఇతనైతే మనకు రాజుగా ఉంటే ఇంకా మామూలుగా ఉండదు, మనకు పొలిటికల్గా మనకు ఫ్రీడమ్ ఉంటుంది. ఈయనే అంట 2 చేపలు 5 రొట్టెలను 1000 మందికి పంచాడంట. అనేకుల్ని స్వస్థత పరిచాడంట. అనేకులకు గొప్ప గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఈయన చేశాడు కాబట్టి ఈయన దగ్గరికి వెళ్దాం అని అనుకున్నారట. ఆ రోజు అక్కడున్న ప్రజలందరూ ఆ బహుజన సమూహం అని రాయబడిందండి. బహుజన సమూహం అంటే చెప్పాలంటే యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, కొన్ని 1000 మంది ప్రజలు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఎందుకంటే చచ్చిపోయిన లాజర్ని బ్రతికించాడనని. వాళ్ళందరూ యేసు ప్రభు దేవుడు అని గ్రహించి రాలేదండి అక్కడ. ఎందుకు వచ్చారంటే చచ్చిపోయిన లాజర్ని బ్రతికించాడు ప్రభు కాబట్టి ఆయన చాలా గొప్పోడు, చచ్చిపోయిన మనిషినే బ్రతికించాడంటే ఆయన సామాన్యుడు కాదని ఆ ఊరి ప్రజలందరూ వచ్చారట. ఇప్పుడు ఆ మాటను ఒకసారి బైబిల్లో చూద్దాం. నేను చెప్పిన మాట నిజమో కాదో, అలా ఉన్నవో లేదో అని ఏం చేయాలి, మనం బైబిల్లో చూడాలట. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనాన్ని నేనే చదువుతున్నాను చూడండి. 12వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చిరి. ఎందుకు వచ్చారంటే చెప్పండి, లాజర్ను కూడా చూడడానికి వచ్చారంట. ఏంటి, నిజంగానే చచ్చిపోయిన వ్యక్తిని బతికించాడా, అది నిజమేనా అని తెలుసుకోవడం కోసం ఏం చేశారంటే యేసుని చూడడానికి వచ్చారు, పైగా ఆయన లేపి ఉన్న లాజర్ని కూడా చూడాలని వచ్చారంట. అంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, యేసు ప్రభు వస్తున్నాడు, లాజరు కూడా వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే ఎంతమంది వచ్చారో చూడండి. ఆ మాట మనం చదువుకుంటే 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము, జాగ్రత్తగా చూడండి. 12వ వచనం చూడండి, అక్కడ ఏమని రాయబడిందో చదువుతారా? మర్నాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి. చాలండి. ఇప్పుడు ఈ సందర్భాన్ని చూడండి. మర్నాడు ఆ పండుగకు వచ్చిన, ఏమని రాయబడింది? కొద్ది జనము, సగము జనము అని రాయబడిందా? ఏమనింది? బహుజన సమూహము అంటే 1000 మంది ప్రజలు వచ్చారు. 1000 మంది ప్రజలు వచ్చారు. యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఏం చేశారంట, మరి యేసు ప్రభు వచ్చేస్తున్నాడు కదా, ఒట్టి చేతులతో మనము వెళ్ళకూడదు కాబట్టి ఏం చేయాలి, ఖర్జూరపు మట్టలను చేత పట్టుకొని వచ్చారట. ఈ ఖర్జూరపు మట్టల గురించి తర్వాత చెప్తాను. ముందు అక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు వస్తున్నారు అనే వార్త వినగానే అందరికీ, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పబ్లిసిటీ వెళ్ళిపోయింది. ఆ పబ్లిసిటీ వెళ్ళిపోయి యేసు ప్రభు వచ్చేస్తున్నాడట. యేసు ప్రభుతో పాటు ఆయన లాజరు చనిపోయి ఉంటే బతికించాడు కదా, ఆయన కూడా వస్తున్నాడట. కాబట్టి రండి వెళ్ళి చూద్దాం అన్నట్టుగా అనుకున్న వాళ్ళు ఖర్జూరపు మట్టలు కూడా చేతిలో పట్టుకొచ్చారంట. సరే, అలా అనుకుని వచ్చారు కదా. ఇప్పుడు ఏం జరిగిందో 17వ వచనంలో చూడండి, అక్కడ ఏమనుందో
ఆయన లాజరును సమాధుల నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. పైగా ఇప్పుడు ఎవరున్నారంట? ఈయన ఉన్నాడు కదా, ఎవరు? లాజరు. ఆయన మృతులో నుండి లేపినప్పుడు, ఆ లాజరు మృతులో నుండి యేసుప్రభు లేపినప్పుడు దానికి సాక్ష్యంగా కొంతమంది ప్రజలు ఉన్నారట. ఆ సాక్ష్యం ఇచ్చిన లేకపోతే ఆ కళ్ళతో చూసిన ఆ వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారట. సో వీళ్ళందరూ అక్కడ ఉండేసరికి ఏమైందో చూడండి 18వ వచనంలో. అప్పుడు అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఎదుర్కొనబోయిరి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చారు ఈ బ్యాచ్ అంతా? ఎందుకు వచ్చారండి వీళ్ళందరూ? చచ్చిపోయిన లాజరుని బతికిచ్చాడట అంటే మాకు ఏదో చేస్తాడు, అంతే కదా, మాకు ఏదో మేలు జరుగుతుంది, మాకు ఏదో మంచి జరుగుతుంది అని చచ్చిపోయిన వ్యక్తినే ఈయన లేపాడనంటే ఈయన సామాన్యుడు కాదు. ఈయన మాకు ఏదైనా మేలు చేస్తాడేమో, మాకు ఏదైనా మంచి చేస్తాడేమో, రోగం ఉంటే రోగం పోగొడతాడేమో, జ్వరం ఉంటే జ్వరం పోగొడతాడేమో, ఇంకా అద్భుతాలు చేస్తాడేమో, సూచక్రియలు చేస్తాడేమో అని ఎదుర్కొని పోయారంట. ఇది పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఊర్లో హడావిడి ఎందుకు? ఊర్లో ఎందుకే హడావిడి? యెరూషలేము వీధులలో ఎందుకు ఈ హడావిడి అంటే చచ్చిపోయిన లాజర్ని లేపాడు. అందుకే ఇది మామూలు విషయమా? కాదు, చనిపోయిన వ్యక్తిని లేపాడంటే అది దేవుడు మాత్రమే లేపగలడని బహుశా ఆ ప్రజలు ఆ రోజు గ్రహించుంటే ఎంత బాగుండండి, ఎంత బాగుండు. కానీ దాని కొరకు రాలేదు వాళ్ళందరూ. ప్రభు ఏదైనా మాట్లాడతాడు, ఆయన వాక్యం విందాం, ఆయన మాటలు విందాం, ఆయన ఏం చెప్తాడో విందాం, ఆ ప్రకారంగా నడుచుకుందాం అని ఎవ్వరు అక్కడికి రాలేదండి. అక్కడ ఎందుకు వచ్చారంటే మెయిన్గా యేసు ప్రభుని చూడాలి, లాజర్ని చూడాలి, దానికి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారో లేదో చూడాలి. సో ఇవన్నీ చూసి కన్ఫర్మ్ చేసుకున్నాక ఈయనైతేనే మాకు పొలిటికల్గా ఫ్రీడమ్ ఇస్తాడు, ఈయనైతేనే మాకు రోమా ప్రభుత్వాన్ని తరిమేసి మాకు సొంత పరిపాలన ఇప్పిస్తాడు అనే భౌతికమైన ఆలోచనలతో వాళ్ళందరూ ఉండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వీళ్ళందరూ వచ్చింది ఏంటనంటే చచ్చిపోయిన లాజర్ని బ్రతికించాడని, చచ్చిపోయిన లాజర్ని బ్రతికించడానికి. కాబట్టి నేను ఒక ప్రాంతానికి 2 days మీటింగ్ ఉంటే వెళ్ళానండి. 2 రోజుల మీటింగ్ అది. సో మొదటి రోజు సభ అయిపోయిన తర్వాత ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. చాలా అంటే పెద్దగా చదువుకోలేదండి ఆయన, చాలా దీన పరిస్థితిలో ఉన్నాడు. నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వచ్చి అయ్యా మా పాపకు బాగాలేదు, చాలా జ్వరము, చాలా ముట్టుకుంటే చాలా వేడిగా ఉంది, భయంకరమైన జ్వరము, లేవలేని పరిస్థితిలో ఉంది, మీరు ప్రేయర్ చేయాలయ్యా అని అంటే సరే ప్రేయర్ చేస్తాను అని అన్నాను. అయితే ప్రేయర్ చేస్తానని నేను ఇంకేం కళ్ళు మూసుకుందామని వెళ్ళే లోపల ఆయన పాకెట్లో నుంచి ఒకటి తీసాడు. ఏంటది? కొబ్బరి నూనె తీసి ప్రేయర్ చేయండి అని అన్నాడు. నేను ఆయనను చూసినప్పుడు నేను డిసప్పాయింట్ చేయకూడదని అనిపించింది. ఎంతో ఆశగా, ఎంతో నమ్మకంతో వచ్చాడు. మీరు ప్రేయర్ చేయండి అయ్యా, మా పాపకు బాగాలేదని కొబ్బరి నూనె పట్టుకొచ్చాడు. సరేలే అని చెప్పి నేనేం చేశానంటే ఆ కొబ్బరి నూనె తీసుకున్నాను, ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసి ప్రభువా నీ చిత్తమైతే ఆ బిడ్డను స్వస్థతపరచు అని చెప్పి ప్రేయర్ చేశానండి. ప్రేయర్ చేసిన తర్వాత ఆయన చాలా సంతోషంగా ఆ నూనె బాటిల్ని పట్టుకొని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాకు పొద్దున ఏమని తెలిసిందంటే ఆయన వీధి వాళ్ళ ఇల్లు పక్కనే ఉంది. సో నైట్ మీరు ప్రేయర్ చేశారు కదా, వీలైతే ఒకసారి ఇప్పుడు కూడా వెళ్ళేదారిలో వాళ్ళ ఇంటిని దర్శించి వెళ్దాము, వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి వాళ్ళ కొరకు ప్రేయర్ చేద్దామని అక్కడున్న కన్వీనర్ చెప్పినప్పుడు సరే అని అనుకొని వెళ్ళామండి. అక్కడికి వెళ్తే ఆ పాప చాలా సంతోషంగా ఉంది, ఆడుకుంటూ తిరిగేస్తుంది అనమాట. ఆయన వచ్చి చాలా సంతోషంగా అయ్యా మీరు మా ఇంటికి వచ్చారని చెప్పి చాలా సంతోషంగా ఆహ్వానించాడు. పాప చూస్తే చాలా సంతోషంగా ఉంది. అప్పుడు ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే అయ్యా మీరు ప్రార్థించే నూనె ఇచ్చారు కదా, ఆ నూనె తీసుకొచ్చి తల మీద పోసి నేను చేయి పెట్టి దేవా పాపను నువ్వు శుద్ధి చేయి, పాపను నువ్వు బ్రతికించని చెప్పి నేను కూడా ప్రార్థన చేశాను, ఈ జ్వరం వెళ్ళిపోవాలని ప్రార్థన చేశాను. నిజంగా రాత్రంతా జ్వరం ఉన్నది, పొద్దునకు వచ్చేసరికి మొత్తం చెమటలు వచ్చేసి పాప మళ్ళీ నార్మల్ అయిపోయింది, బాగుంది, మంచిగా తిరుగుతుంది, అంతా మీ ప్రార్థన వల్లే అని అతను అన్నాడు అనమాట. మీరు ప్రార్థించడం వల్లనే మా పాపకు ఉన్న జ్వరం పోయింది అని అన్నాడు. అప్పుడు నేను నిజంగా ఆయనతో అనలేదు, కానీ నా మనసులో అనుకున్నాను అతని విశ్వాసమే మరి పాపను బాగు చేసిందండి. ఇది నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరచున్నాను ప్రభు అన్న మాట నాకు గుర్తొచ్చింది. ఆయనకు నా బలమైన విశ్వాసమే ఈ గొప్ప కార్యం జరిగింది అని నేను అనుకున్నాను. చాలా సంతోషం అని అనుకున్నాం. అక్కడి నుంచి నేను వచ్చానండి. ఇక నాతో పాటు కన్వీనరు, నాతో పాటు పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళు చూశారు ఇది. ఆ పాస్టర్ గారు ఏం చేశారో తెలుసా, ఆ రోజు నైట్ మళ్ళీ మీటింగ్ ఉంది.
మొదటి రోజు నైట్ మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిన తర్వాత ఈ సంఘటన జరిగింది. పొద్దున హౌస్ విజిటింగ్ కొంతమంది ఇళ్ళకి వెళ్ళి ప్రేయర్ చేద్దామంటే వెళ్తున్నప్పుడు వీళ్ళని కలిసామన్నమాట. ఇప్పుడు ఈ పాస్టర్ గారికి తెలిసింది. ఈ పాస్టర్ గారు ఏం చేయడం మొదలుపెట్టారంటే, ఇంకా మిగతా ఇల్లులు ఉన్నాయి కదా, వాళ్ళ ఇంటికి అంతా పోయినప్పుడు, ఇదిగోండి స్వస్థత వరములు కలిగిన దైవజనులు వచ్చారు కాబట్టి రాత్రి మీటింగ్కి రండి, మీకు బాగా అవుతుంది అని అంటున్నాడు. ఈనేంద్ర బాబు నన్ను ఇలా పబ్లిసిటీ ఇస్తున్నాడు, ఇలా ప్రమోషన్ ఇస్తున్నాడు అని అనుకున్నాను. అంతటితో ఆగాడంటే ఆగలేదండి. ఆయన ఏం చేయడం మొదలుపెట్టాడో తెలుసా? సరే మేమంతా హౌస్ విజిటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రూమ్కి వచ్చేసాం. రూమ్కి వచ్చేస్తే ఈయన ఏం చేశాడు, ఆటో పట్టుకొని మైక్ పట్టుకొని ఆటోలో మైక్లో గట్టిగా తిరుగుతూ వీధంతా చెప్తున్నాడు. ఏమని తెలుసా? స్వస్థత వరములు కలిగిన దైవజనులు మన ప్రాంతాన్ని వీక్షించారు కాబట్టి అందరూ సాయంకాలం మీటింగ్కి రండి. రోగం ఉందా, రోగాన్ని పోగొడతారు. జబ్బులున్నాయా, జబ్బు పోగొడతాడు. ఏ రోగం ఉన్నా కూడా పోగొట్టగలిగిన దైవజనులు ఉన్నారని చెప్పి తెగ పబ్లిసిటీ చేశాడండి ఆయన. నేను ఆయన అంతా ప్రమోషన్ చేసి వచ్చాక, ఎందుకండి అలా చెప్పారంటే, అలా చెప్తేనే వస్తారండి వీళ్ళు అని అన్నాడండి ఆయన. అలా చెప్తేనే వస్తారండి అని అన్నాడు. సరే మొత్తానికి నేదో చెప్పుకున్నాడు అని అనుకుంటే, మీరు చూడాలి తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మామూలుగానే మీటింగ్ అంతా ఆ మీటింగ్కి ఇంకా హాజరు అవ్వాలని చెప్పి మేము రెడీ అయ్యి, ఆయన మామూలుగా 6 o'clock ప్రారంభించాడు. మేము ఒక 7:15 అయిందండి అక్కడికి వెళ్ళేసరికి. 7:15 అయితే చూస్తే ఆ గ్రౌండ్ అంతా ఫుల్ జనాలు. ఏంటి నన్ను ఇంతమంది లేరు కదా, ఈరోజు ఏంటి పరిస్థితి అంటే, మరి మార్నింగ్ జరిగిన పబ్లిసిటీ మామూలు పబ్లిసిటీ కాదు కదా. ఏం పబ్లిసిటీ అది? స్వస్థత వరములు కలిగిన దైవజనులు అని. ఆ పబ్లిసిటీ చూసి వచ్చారండి వీళ్ళందరూ. ఇంతమంది జనం వచ్చారు. సరే వచ్చారు, మంచి వర్తమానం అందించాం, అంతా అయిపోతే ఇప్పుడు మరి దైవజనులు వచ్చారు, ప్రేయర్ చేసుకున్న వాళ్ళందరూ ఒకవైపుకి వచ్చి ప్రేయర్ చేయించుకోండి అని పాస్టర్ గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు. సరే అందరూ వచ్చారు. వచ్చినప్పుడు వరుసగా నిలబడ్డారు. అందులో ముందు వచ్చిన ఆమె ఒక ముసలాం వచ్చింది. సరే ఆమె వచ్చి ముందు నిలబడి ఉంటే నేనేం చేశానంటే, సార్ ప్రేయర్ చేసేటప్పుడు ఇలా చేయి పెట్టి, అంటే ముట్టుకొని కానీ ఇలా చేయి పెట్టి ప్రేయర్ చేస్తానండి, అది అలవాటు అది. సరే అని చెప్పి ఇలా ప్రేయర్ చేస్తుంటే కింద పడిపోయింది. ఆమె కింది పడిపోవడము, వెనకాల ఉన్న వాళ్ళందరూ చూసి, అమ్మో ఈయన సామాన్యమైన దైవజనుడు కాదు, ఇదండి టాకు, ఆమె ఎందుకు కింద పడిపోయిందో, ఏం జరిగిందో నాకు తెలియలేదు. ఆమె అయితే పడిపోయింది. ఆమె పడిపోయిన వెంటనే వచ్చిన వాళ్ళందరూ స్తోత్రం అనుకుంటేనే పడిపోతున్నారు. నేనేం చేయకముందే, ప్రేయర్ చేయకముందే పడిపోతున్నారు. అంటే వాళ్ళ మైండ్లోకి ఏం వెళ్ళిపోయిందంటే, ఈయన దగ్గర వరం ఉంది కాబట్టి మేమంతా పడిపోతున్నాం అంటే అది మమ్మల్ని తాకినట్టు అనిపిస్తుంది, మేము అలా పడిపోయినట్టు అనిపిస్తుంది అని చెప్పి అలా వాళ్ళందరూ ఫీల్ అయిపోతున్నారు. కింద పడిపోయింది కదా, ముందు కింద పడిన ఆమెను నిలబెట్టి అడిగానమ్మా ఏమైందా? నువ్వు వాక్యం చెప్తుంటే బాబు మాకు దేవుడు కనపడ్డాడు బాబు, నీ మొహంలో నేను దేవుడిని చూస్తున్నాను బాబు అని అంటుంది. దేవుడు కనపడ్డాడా నీకు అని చెప్పి అనుకున్నాను నేను మనసులో. సరే అమ్మ ప్రేయర్ చేసి పంపించేస్తే సరేనే, ఆమె వచ్చింది కదా, ఇప్పుడు వరుసగా నిలబడి ఉన్నాళ్ళు చూడాలి. వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఇదిగో తల మీద చెయ్యి ఎందుకు వేయాలి చెయ్యి అని అంటే, ఏం లేదు నేను ఇలా పెట్టిన, అలా కాదు తల మీద చెయ్యి అని అంటుంది. అంటే ఏంటంటే నేను ముట్టుకోవాలి, ముట్టుకుంటే ఆమె పడిపోవాలి. సరే అన్నది కదా అని అమ్మ అని చెప్పి ఇలా ముట్టుకొని ప్రేయర్ చేశానంటే కాసేపటికి అలా కింద పడిపోయింది. నేను ముందు ప్రేయర్ చేసే ముందు అడుగుతానండి, దేని కొరకైనా ప్రేయర్ చేయాలా అని. నాకు ఒళ్ళు నొప్పులు బాబు, కాళ్ళు నొప్పులు బాబు, తల నొప్పి బాబు అని ఏదో ఒకటి చెప్పుకుంటారు. సరే చెప్పినప్పుడు సరే ప్రేయర్ చేద్దామని చెప్పి దాని కొరకు నేను ప్రేయర్ చేస్తాను అన్నమాట. సరే తలనొప్పి నుంచి విడుదల ఇవ్వంటే చాలా పడిపోయారు అంతే. అంటే వాళ్ళకి ఏం జరిగింది, ఏదో వచ్చి నన్ను తాకిందనే ఫీలింగ్ వాళ్ళది. అలా వాళ్ళు పడిపోతుంటే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా, మామూలు దైవజనులు రాలే మా ప్రాంతానికి, అసలు ఆత్మల వరాలు కలిగిన దైవజనులు వచ్చారని ఆ రోజు టాక్ వెళ్ళిందండి. అప్పుడు అనుకున్నాను, ప్రజలందరూ దేనికి వస్తారంటే, ఎంత మంచిగా వాక్యం చెప్పినా అందరికీ కావాల్సింది మాత్రం ఏంటంటే, ఎండ్ ఆఫ్ ద డే మాకు నువ్వేం చేయగలుగుతావు, మా అవసరాలు తీర్చగలుగుతావో చెప్పు, నీ దగ్గరే ఉంటాం, అవసరమైతే నీకు నానా చాకరీ చేద్దాం, మా అవసరాలు తీర్చాలి, నువ్వు వాక్యం చెప్పి పోతానంటే కుదరదు బాబు అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి విషయంలో కూడా అక్కడ జరిగింది అదేనండి. వాళ్ళందరూ ఎందుకు వచ్చారో తెలుసా, ఆయన మాకు ఏదైనా చేస్తాడోనని, మేలు చేస్తాడేమో అని చూశారు, మాకు మంచి చేస్తాడేమో అని చూశారు. ఏ నోరైతే హోసన్నా అని అన్నదో అదే నోరు సిలువేయండి అని అన్నారు. జస్ట్ 1 week గ్యాప్లో, 1 week కూడా కాదనుకోండి, సండే ఫ్రైడే మామూలుగా ఒక 4 days గ్యాప్లో జరిగిపోయిందండి ఇదంతా కూడా.
4-5 డేస్ గ్రాప్లో జరిగిపోయింది. సిలువేయండి 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 అన్నారు. అంతకుముందు ఏమన్నారు? హోసన్నా హోసన్నా అని అన్నారు. తర్వాత ఏమన్నారు? సిలువేయండి అని అన్నారు. అంటే మీకు యూజ్ అవ్వకపోతే ఏం చేస్తారు? చంపేస్తారంటే. వాళ్ళందరికీ నేను ఆ రోజు చెప్పే పరిస్థితి రాలేదండి. నిజంగా నాకు అనిపించింది మైకు పట్టుకొని నాకు వరం లేదురా బాబోయ్ అని చెప్దామని అనిపించింది. కానీ నేను చెప్పినా వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే సాక్ష్యంగా ఏం జరిగింది? కింద పడిపోయింది కదా ముందే ఆమె. కింద పడిపోయింది కాబట్టి ఇంక అందరికీ అదే నిజం, అదే ఇంక నేను చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు. అలా కొన్నిసార్లు ఏంటనంటే మనుషులే లేనిపోనివి కల్పించడం, మనుషులే లేనిపోనివి ఊహించుకోవడం, మనుషులే లేనిపోనివి క్రియేట్ చేసి వాటిని స్థాపించడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లోనే ఎక్కువగా ప్రజలందరూ కూడా వాళ్ళని వెంబడించడానికి కూడా ఇష్టపడుతుంటారు. కానీ ఒక మాట చెప్తాను ప్రియులారా, ఒక దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను, ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన మీద ప్రేమతోనే వెళ్ళాలి. మనం ఆయన మీద ఇష్టముతోనే వెళ్ళాలి. ఆయన 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 అంటే మనము గౌరవించి వెళ్ళాలి. అలా ఆయన యొద్దకు వెళ్ళినప్పుడే అది మనకు దీవెన, అది మనకు ఆశీర్వాదం. ఒక పాస్టర్ గారు అడిగారంట, ఎందుకు బాబు చర్చికి వచ్చానంటే అప్పుల బాధలండి అని అన్నట్ట. ఈ అప్పులు తీరాలంటే చర్చికి వస్తే దేవుడు ఏదైనా చేస్తాడని వచ్చాను అంటే చూసారా, సమస్య ఉందనే వచ్చాడు. కానీ నా దేవునితో నేను మాట్లాడతాం, ఆ దేవుడు నాతో మాట్లాడితే విందాం. నేను ఆయన సన్నిధిలో నేను కనపడాలి, ఆయనతో నేను సమయం గడపాలి, ఆయనతో నాకు సహవాసం కావాలి. ఈ ఆలోచనలు లేవు. నాకు ఏదో పరిస్థితి బాగాలేదు, ఆ పరిస్థితిని బాగు చేయడానికి మాత్రమే నాకు దేవుడు కావాలన్న ఆలోచనలు ఉన్నారు. ఎంత పొరపాటండి, ఎంత తప్పండి. ఎప్పుడు మనం దేవుని యొద్దకు అలా వెళ్ళకూడదు ప్రియులారా. కొంతమంది ఉంటారు, వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ మోకరించరు, ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ ప్రార్థన చేయరు. కారణం ఏంటి? ఎందుకనంటే నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కాబట్టి ప్రేయర్ లైఫ్ ఉండదు, దేవుడు ఉండదు, దేవుని సన్నిధి ఉండదు, చర్చ్ ఉండదు, ఏముండదు, నేను బాగున్నాను కదా, హ్యాపీగా ఉన్నాను కదా, ఎందుకు అని అనుకుంటారు. కానీ కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, ఇంట్లో తీరని ప్రాబ్లమ్స్, ఎన్నో పరిస్థితులు ఇలాంటివి వచ్చింది అనుకోండి, అప్పుడు మనిషి ఏం చేస్తారంటే చర్చికి పోదాం, పోతే దేవుడు ఏదో కొంచెం దాలి కరుణ గలవాడు కాబట్టి నా పరిస్థితి నుంచి బయటికి తీసుకొస్తాడు అనే ఆలోచనలు. కానీ దేవుని వాక్యము మనకేం సెలవిస్తుందంటే, ప్రభుని వెంబడిస్తే ఆయన సిలువని ఎత్తుకొని వెంబడించాలి, ఆయనతో పాటు నడవాలి, ఆయన వెళ్ళిన మార్గంలో మనం కూడా వెళ్ళాలని దేవుని వాక్యమే సెలవిస్తుంది ప్రియులారా. ఇప్పుడు ఈ ప్రజలందరూ వచ్చి ఇంత హడావిడి చేస్తున్నారు. ఇంత హడావిడి చేయడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా వీళ్ళందరూ ప్రభు లాజర్ని లేపాడన్న ఒక్క కారణంతో, చనిపోయిన వ్యక్తిని లేపాడన్న కారణంతో ఇంతమంది ప్రజలు, బహుజన సమూహం అంటే మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోయిందని అనుకోవచ్చు మనం. అంటే ఒలివ కొండ దగ్గర ఉన్నాడు అనుకోండి, ఆ ఒలివ కొండ దగ్గర నుంచి వస్తున్నాడు, మొత్తం జనము, ఆ జనం అందరూ కూడా ఏం చేశారంటే ప్రభు వస్తున్నాడని చెప్పి ఎదుర్కోవడానికి వచ్చారు. సరే, ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు జాగ్రత్తగా ఈ రెండవది మనం చూద్దాం. చూడండి, వాళ్ళు ఎదుర్కొనేటప్పుడు ఏం చేశారో యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి. చాలండి, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏం పట్టుకొని వచ్చారంట? ఖర్జూరపు మట్టలు. ఎందుకు ఖర్జూరపు మట్టలే వాళ్ళు పట్టుకొచ్చారు? అక్కడ ఎందుకు ఆ టాక్ జరిగింది? పామ్ ట్రీస్ అని అంటారు. ఈ పామ్ ట్రీస్ ఎందుకు పట్టుకొచ్చారు? ఒక విషయం చెప్తాను వినండి. మనకు పామ్ ట్రీస్ ఎక్కువగా ఇక్కడ మనకు ఎక్కువ లభించదు. చెప్పాలంటే ఒక అరబ్ కంట్రీస్లో అలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా ఈ పామ్ ట్రీస్ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువగా అందుబాటులో దొరికేది ఇదే. అయితే ఈ ఇజ్రాయెల్ జనాంగానికి అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. వాళ్ళకు అరణ్యంలో వాళ్ళందరూ ఉన్నప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని విధిస్తున్నప్పుడు ఒక పండగ చేసేటప్పుడు వాళ్ళు ఏ విధంగా దానిని చేయాలో ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఒక మాట బైబిల్లో రాయబడింది. ఒకసారి చూడండి, లేవియాకాండం 23వ అధ్యాయం 40వ వచనం. లేవియాకాండం 23వ అధ్యాయం 40వ వచనం. లేవియాకాండం 23వ అధ్యాయం 40వ వచనం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను ఈత మట్టలను. చూడండి, మొదటి దినమున మీరు దబ్బ పండ్లను ఈత మట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల యొద్ద నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించుచుండవలెను. ఇప్పుడు ఏమని రాయబడిందో చూడండి. దుబ్బ పండ్లు, ఈత మట్లు.
అంటే ఇక్కడ మనం చూస్తే ఈ ఖర్జూరపు మట్టలు కానీ ఈత మట్టలు కానీ అన్నీ ఒక జాతికి చెందింది. ఇప్పుడు వీళ్ళు దేవుని సన్నిధిలో ఇలాంటి మట్టలను పట్టుకొని ఉత్సాహించాలంట. ఏం చేయాలి? ఉత్సాహించాలి, అంటే సంతోషపడాలి. దేవునికని వీళ్ళు చేసే ఈ కార్యక్రమాన్ని మహిమపరచడానికి ఉత్సాహించాలి, సంతోషించాలి. ఒక సంతోషమైన వాతావరణం ఉన్నప్పుడు ఈ ఈత మట్టలు కానీ ఖర్జూరపు మట్టలు కానీ దానిని ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ సంతోషం, వీళ్ళందరికీ ఆనందం. ఎందుకనంటే లోకరక్షకుడు వచ్చాడని కాదు. ఎందుకు వీళ్ళందరికీ ఆనందం అనంటే స్వస్థత వరములు కలిగిన దైవజనులు, సేవకుడు, ప్రవక్త వచ్చాడు అని వీళ్ళందరికీ ఆనందం. అందుకు ఈ అసలు యేసుప్రభు యెరూషలేముకి వచ్చాడు అన్న టాక్ పబ్లిసిటీ ఎంతగా వెళ్ళిపోయిందంటే గ్రీసు దేశస్తులు కూడా వచ్చారట, అన్యులు కూడా వచ్చారంట. అందరూ వచ్చి ఎవరైనా ఏంటి పబ్లిసిటీ, ఏంటి జనం అంతా అని అంటుంటే అక్కడ వాళ్ళు ఉంది, ఈయన నజరేయుడైన యేసు, గలిలయలోని నజరేయుడైన యేసు ఒక ప్రవక్త అని చెప్పారంట. ప్రవక్తనా అని అనుకున్నారంట అక్కడ వాళ్ళంతా. అయితే ఈ శాస్త్రులు పరిచయాలు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం లోకమంతా ఆయన వెంబడి పోవుచున్నది, మన మతము ఏమి కావాలి, మమ్మల్ని ఇంకెవడు వెంబడించాడు, మా చర్చికి ఎవరు రారు, ఇంక జనమే రారు, కాబట్టి ఈయన ఓర్కకూడదు, ఈయన ఎలాగైనా చంపేయాలని చెప్పి పెద్ద మీటింగ్ పెట్టారంట. ఆ పెద్ద మీటింగ్లో అందరినీ పిలిపించేశారు. యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు అందరినీ కూర్చోబెట్టి యేసు ప్రభుని చంపేయాలి, ఆయన ఉంటే లోకమంతా ఆయన్ని వెంబడుతుంది. చూడండి, చచ్చిపోయిన లాజర్ని బతికించాడట, గొప్ప గొప్ప సూచక్రియలు చేశాడంట, అద్భుతాలు చేశాడంట. ఈయనని ఇలాగే వదిలేద్దామా? ఈయనని ఇలాగే వదిలేస్తే లోకమంతా ఆయన వెంబడే పోతుంది, లోకమంతా ఆయననే ఫాలో అయిపోతారు, లోకమంతా ఆయననే వెంబడించుకుంటూ ఉంటారు, మన మతానికి ఇంకా వాల్యూ ఉండదు. కాబట్టి ఏం చేయాలంటే ఈయనను చంపేయాలి. అందుకు నిర్ణయం తీసుకున్నారండి. మరి చంపేయాలంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి కదా, కాబట్టి ఇదిగో ఈ మనుషుడు చెప్పినవన్నీ నిజము కాదు, ఈయన మెస్సయ్య కాదు, ఈయన రాజు కాదు అని బ్యాక్గ్రౌండ్లో వీళ్ళందరూ వర్క్ చేసి ఆ ప్రజలందరినీ తమ వైపుకు తిప్పుకున్నారండి. అప్పటి వరకు ఈ ప్రజలందరూ ఏం చేశారంటే చాలా సంతోషంగా ఖర్జూరపు మట్టలు వేశారు, బట్టలు పరిచారు. మీరు బైబిల్లో చదివితే ఎవరినైనా రాజుని చేయాలని అన్నప్పుడు, రాజుగా ఎవరైనా ఒకరు వస్తున్నప్పుడు బట్టలు పరుస్తారు. యెహూ అనే రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన వస్తుంటే బట్టలు పరిచారు. రాజుగా అంగీకారం, అది రాజుగా అంగీకారం కాబట్టి బట్టలు పరిచారు. అదేవిధంగా ఇప్పుడు మనం బైబిల్లో చూసినప్పుడు యేసు ప్రభు కూడా ఆయన ఎలా వస్తున్నాడంటే, ఆయన ఎంట్రీ ఎలా ఉందనంటే రాజుగా యేసు ప్రభు వస్తున్నాడు. జీసస్ క్రైస్ట్ ట్రంఫియల్ ఎంట్రీ ఇంటూ జెరూసలేం అంటే యేసుక్రీస్తు వారు రాజుగా ఆయన వస్తున్న పరిస్థితి. గాడిద మీద ఎక్కి ఆ గాడిద మీద ఆయన రాజుగా వస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో ఈయనేనా యేసు ప్రభు అన్నట్టుగా చూశారండి, ఈయనేనా ప్రభు అన్నట్టుగా చూశారు. ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు, వాటన్నిటిని పడవేశారు. బట్టలు ఉన్నాయి, వాటిని పడవేశారు. అన్నీ పడవేసి హోసన్నా హోసన్నా అని అన్నారట. ఒకసారి ఆ మాట చూద్దాం, ఏమన్నారో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకుందాం. ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. చాలండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, జయము జయము అని అన్నారంట. అంటే ఇప్పుడు ప్రభు పేరిట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక. ఈ మాట యాక్చువల్లీ ప్రవచనం అండి. ఈ ప్రవచనం నెరవేర్పు జరుగుతుందని దేవుడు ముందుగానే చెప్పాడు. ముందు దేవుడు జకరియా గారి ద్వారా మాట్లాడుతూ 9వ అధ్యాయం 9వ వచనంలో ఇదిగో నీ రాజు గాడిద మీద ఎక్కి వస్తున్నాడు అంటే ప్రవచనం, ఆ ప్రవచనం నెరవేరుతుంది. ఆ ప్రవచనం నెరవేరినప్పుడు వాళ్ళందరూ కూడా ఖర్జూరపు మట్టలను బట్టలను రోడ్డు మీద వేసి ఆ రాజు నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళందరూ కూడా జయము జయము అని చెప్పి, అంటే హోసన్న హోసన్న అని చెప్పి అందరూ కూడా మరి ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక అన్నట్టుగా ప్రభుని మహిమపరిచినట్టు, ప్రభుని కీర్తించినట్టు మనకు కనపడుతుంది. సరే, ఇలా ఈ పరిస్థితులుంటే కొంతమంది కోపం వచ్చిందంట. చూడు వాళ్ళందరూ అలా అరుస్తున్నారు, నీ ఫాలోవర్స్కి చెప్పు అరవద్దని చెప్పి అని అన్నాడు. అందుకు ప్రభు ఏమన్నాడంటే, నీకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను రాజుగా వస్తున్నాను, క్రైస్తవ్యాన్ని స్థాపించబోతున్నాను, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా ఈరోజు నాకు అభిషేకం జరుగుతుంది. నీకు అర్థం కాలేదు అది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, వీళ్ళు అరవకపోతే రాళ్ళు అరుస్తాయని అన్నాడు. అందరూ అరవాలి, నేను రాజని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి, ప్రతి నాలుక ఒప్పుకోవాలి, కాబట్టి నేను ఆపను అని అన్నాడు. వీళ్ళు ఏమన్నారు, చెప్పయ్యా కొంచెం, ఏంటి అంత గట్టిగా అరుస్తున్నారే, జయము జయమని చెప్పి నేను రాజులాగా అరుస్తున్నారే, చెప్పు వాళ్ళని నోరు మూసుకోమని చెప్పు అని అంటే ప్రభు అన్నాడు,
ఈరోజు ఏం జరుగుతున్న సంగతి మీకు తెలియట్లేదు కాబట్టి వీళ్ళు నోరు మూసుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి, నేను రాజునని. ఆ రోజు జరుగుతున్నది ఏంటంటే రాజుగా ప్రభుని పట్టాభిషేకం చేస్తున్నారు. అంటే క్రైస్తవ్యాన్ని ప్రభు స్థాపించబోతున్నాడు. ఆ క్రైస్తవ్యానికి రాజుగా ప్రభు ఉండబోతున్నాడు. ఇంకా ఆయన రాజ్యము స్థాపించబడుతుంది. ఆ రాజ్యము స్థాపించబడిన తర్వాత ఆ రాజ్యము మహాపర్వతం అంత ఎత్తయి భూలోకాన్నే అసలు తలదన్నే విధంగా ఆ మహాపర్వతంగా ఆ సంఘం ఎదుగుతుందని ఇవన్నీ కూడా ప్రవచనాలండి. దానియేలు గారు ప్రవచించారు. ఏ రాయి అయితే పక్కన పెట్టేశారో ఆ రాయే మూలకు తలరాయి అయిందంట. అంటే ఆ రాయి మహాపర్వతం అంతా అయి భూతలమంతా కనపడే విధంగా ఉంటుందంట. చూడండి, యేసుక్రీస్తు వారు క్రైస్తవ్యాన్ని స్థాపించారు. ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచంలో ఏ మూలన వెళ్ళినా క్రైస్తవ్యం ఉంది. మీరు ఏ పల్లెటూరుకి వెళ్ళండి, క్రైస్తవ్యం ఉంది. ఏ స్థితికి వెళ్ళండి, క్రైస్తవ్యం ఉంది. క్రైస్తవ్యం లేని దేశం లేదు, క్రైస్తవ్యం లేని పట్టణం లేదు, క్రైస్తవ్యం లేని పల్లెటూరు లేదు. అంటే ఆయన అన్ని చోట్ల వ్యాపిస్తాడు అని వాక్యము చెప్పిన మాట నెరవేరబడింది. ఎప్పుడైతే రాజుగా ఆయన ఎంట్రీ జరుగుతుందో, ఆ ఎంట్రీ జరుగుతున్నప్పుడు కొంతమంది ఓరలేకపోయారు. కానీ ప్రభు అన్నాడు, ఈరోజు నాకు పట్టాభిషేకం, నేనే ఇంకా క్రైస్తవ్యానికి రాజుగా నేను క్రైస్తవ సంఘాన్ని స్థాపించబోతున్నానని పట్టాభిషేకం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ తీసుకొచ్చి ఖర్జూరపు మట్టలు ముందేశారు, తర్వాత బట్టలు ముందు పరిచారు. యూదులకున్న ఆచారం ఏంటంటే ఎవరినైనా రాజుగా అంగీకరించినప్పుడు బట్టలు పరుస్తారు, ఖర్జూరపు మట్టలు దాని కింద పెడతారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా ఆయన రాజు అని ఒప్పుకుంటూ వారు చేసిన కార్యాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ఇది రెండవది. ఇంకా మూడవది ఏంటంటే అలా పట్టాభిషేకం చేస్తూ తీసుకొని వస్తుంటే ప్రభు యెరూషలేము పట్టణాన్ని చూశాడు. చూసి ఆయన ఏమన్నాడో ఏమైపోయాడో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. ప్రభు వారిని చూచి ఏడ్చెను. నిజంగానండి, బైబిల్లో ప్రభు ఏడ్చిన సందర్భాలు ఒకటి, లాజరు చచ్చిపోయాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తుంటే అప్పుడు ఏడ్చాడు ప్రభు, మళ్ళీ ఇక్కడ ఏడుస్తాడండి. ఎందుకు ఏడ్చాడో తెలుసా ప్రియులారా? ఆయనను రాజుగా తీసుకొని అభిషేకించబడి అందరూ తీసుకొస్తుంటే ఆ యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడ్చాడంట. ఎందుకు ఏడ్చాడో చెప్తాను నేను. మొదటిది, అక్కడున్న ప్రజలందరూ ఇప్పుడు హోసన్న హోసన్న జయము జయమని జై కొట్టారు. రేపు ఏం చేయబోతున్నారు? వీళ్ళందరూ కలిసి సిలువైపోతున్నారు. రెండోది ఏంటంటే యెరూషలేము దేవుడు కోరుకున్న ప్రాంతం. ఈ ప్రాంతము నాశనం కాబోతుంది. ఎందుకు? వీళ్ళందరూ యేసు ప్రభుని సిలువేస్తున్నారు కాబట్టి. 77కి వచ్చేసరికి యెరూషలేము లేకుండా పోయిందండి. మొత్తం పట్టణం అంతా కూడా కాలిపోయిందండి. కాబట్టి యెరూషలేము పరిస్థితి నాశనం కాబోతుంది, దేవుని ఉగ్రత యెరూషలేము మీదకి రాబోతుందని కన్నీళ్ళు కార్చారు. ప్రజలు నశించిపోతారు, ప్రజలు గ్రహించకుండా పోతున్నారు. నేను ఈరోజు సమాధానకరమైన వార్త తీసుకొచ్చాను. నన్ను విశ్వసిస్తే మీ అందరికీ పరలోకం, నన్ను విశ్వసిస్తే మీరందరూ నిత్య జీవానికి వస్తారు, నన్ను విశ్వసిస్తే మీ అందరికీ కూడా మహాలోకము ఎదురు చూస్తుందని ఒక సమాధానకరమైన వార్తను తీసుకొస్తే అక్కడున్న వాళ్ళందరూ ఏం చేయాలని ఆలోచించారంట? చంపేయాలని ఆలోచించారంట. చూడండి, ప్రభు నశించిపోతున్న వారిని చూసి ఏడ్చాడు ప్రియులారా, బాధపడ్డాడు ప్రియులారా. రాజుగా నేను వస్తున్నాను, రాజుగా పట్టాభిషేకం జరుగుతుంది, కానీ గ్రహించలేకపోతున్నాను. ఈరోజు ఎంతమంది అండి యేసు ప్రభు గురించిన వాక్యం చెబుతున్నా, యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నా, ఎన్ని మాటలు చెప్పినా ఇంకా గ్రహించని పరిస్థితులు, ఎంత చెప్పినా కూడా మారని సమాజం. అసలు ఎలా ఉండిపోయారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో సుఖ సంతోషాలతో ఆనందంగా బతకాలని దాని కొరకు అడ్డ మార్గంలో వెళుతూ ఎన్నో ఘోరమైన నీచమైన కార్యాలు చేస్తున్నారు తప్ప ప్రభుని తెలుసుకోలేకపోతున్నారు. ప్రభు అందరి విషయమై ఏడుస్తున్నాడు ప్రియులారా. చెడిపోవడానికి అందరూ కూడా తల ఒక చేయి వేస్తారండి. ఒక మందు పార్టీ ఇచ్చుకుందామని అనుకోండి, ఆ మందు పార్టీ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక వ్యక్తి అడిగాడంటే సార్ తల అందరూ డబ్బులు వేస్తారు. దేనికి? మందు పార్టీకి. అరే మన ఊర్లో ఒక రికార్డింగ్ డ్యాన్స్ పెట్టాలి, రికార్డింగ్ డ్యాన్స్ పెట్టాలా, నువ్వు ఒక 10,000 నేను ఒక 10,000 నువ్వు ఒక 10,000. దేనికి? రికార్డింగ్ డ్యాన్సులకి. అర్ధనగ్నంగా స్త్రీలను పిలిపించి అక్కడ ఎంటర్టైన్మెంట్ చేయించడానికి అందరూ డబ్బులు వేస్తారు. ఒక మంచి కార్యక్రమం డబ్బులు వేస్తారా? వేరు. చెడిపోయిందండి ఈ సమాజము, చెడిపోయింది. మీకు తెలుసు, బెంగళూరు ప్రాంతంలో హీరోయిన్ని పిలిపిస్తే యువత అంతా వచ్చేస్తారు. మా బ్రాండ్ ప్రమోషన్ అవుతుంది, మా బ్రాండ్ పబ్లిసిటీ అవుతుందని వాళ్ళు శ్రీలీలను పిలిపిద్దామా, ఇంకే లీలను పిలిపిద్దామా, ఇలా చేద్దాం అలా చేద్దాం, యూత్ అంతని మనం అట్రాక్ట్ చేసుకోవాలి, యూత్ అందరినీ మనం పట్టుకోవాలి. చూడండి, ఒక వ్యర్థమైన వాటి కొరకు లేకపోతే పనికిరాని వాటి కొరకు
యువతను చెడగొట్టే ప్రయత్నం సమాజం చేస్తుంది. ఇలా సమాజం అంతా వీటి గురించి ఆలోచిస్తుంటే ప్రభు చూస్తున్న ఈ సమాజం పట్ల ఎలా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఆయన కన్నీళ్ళు కారుస్తున్నది ఎందుకో తెలుసా? చెడిపోతున్న సమాజాన్ని చూసి, బాగు చేయలేని సమాజాన్ని చూసి ఆయన ప్రాణం పెట్టినా ఇంకా విలువ అర్థం కాలేదు. ఒక హీరోయిన్ కొరకు, ఒక హీరో కొరకు ఎంత తాపత్రపడతాడు ఒక యవనస్తుడు, కానీ తన కొరకు ప్రాణం పెట్టిన ఆ హీరో కొరకు ఆలోచించలేకపోతున్నాడు. ప్రభు తన కొరకు చేసిన త్యాగం కొరకు ఆలోచించలేకపోతున్నారు. ప్రభు తన జీవితంలో చేసిన గొప్ప కార్యాల కొరకు ఆలోచించలేకపోతున్నారు. అందు నిమిత్తం ప్రభు ఏడుస్తున్నాడు ప్రియులారా. ఆయన కన్నీళ్ళు ఎంతో విలువైనది. ఆయన నశించిపోతున్న మన కొరకు ఆయన బాధపడుతున్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు బాధపడుతున్నాడు. అందుకే జీసస్ వెప్ట్ అనే మాట మనం బైబిల్లో చూస్తున్నాం. కన్నీరు కార్చారంట యెరూషలేం ప్రాంతాన్ని చూసి. బహుశా ఈరోజు మన పట్టణాన్ని చూసి ప్రభు ఏడుస్తున్నాడేమో, మన పట్టణాల్లో చెడిపోతున్న సమాజాన్ని చూసి ప్రభు ఏడుస్తున్నాడేమో. ప్రభు ఏడుస్తుంటే ఆయన కన్నీళ్లు తుడిచేవారిగా మనమే ఉండాలి ప్రియులారా. ఆయన ఎందుకు త్యాగం చేశాడో అది ఆ విలువ మనమే సమాజానికి ఆ అర్థమయ్యే విధంగా మనం చెప్పగలగాలి. వారిని బాగు చేయగలగాలి. వారిని బాగు చేసి సమాజంలోనికి వారందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి మట్టల ఆదివారం ఎందుకు చేస్తారంటే, మట్టల ఆదివారం ప్రభువుని విజయోత్సవంగా యెరూషలేంకి ఎంట్రీ తీసుకొని వచ్చారు. ఆ ఎంట్రీలో అందరూ కూడా రాజును ఒప్పుకొని ఆయనను కనపరిచారు. కాబట్టే మట్టల ఆదివారం అంటే వాళ్ళందరూ మట్టలు పట్టుకున్నారు కాబట్టి మట్టల ఆదివారం అని అన్నారండి. వాటిని మట్టల ఆదివారం అని అన్నారు. ఎందుకు జరుపుకుంటారంటే మన ప్రభు రాజుగా అభిషేకించబడ్డాడు, అందుకు జరుపుకోవాలి. ఇది ఆచారం కాదండి, గుర్తుగా, సూచనగా నా ప్రభు రాజుగా అభిషేకించబడిన రోజు అని ఒక సూచనగా చేయవలసిన కార్యక్రమం ఇది. కాబట్టి ఈ మట్టల ఆదివారంన ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, నశించిపోతున్న ప్రజల కొరకు నేను ఏడ్చాను, నేను దాహం కలిగి ఉన్నాను, వారి కొరకు నేను బాధపడుతున్నాను. ఆ ఆత్మల భారం నీకు ఉందా? నశించిపోతున్న సమాజాన్ని బాగు చేయాలని, నశించిపోతున్న ప్రజలని దేవుని వైపు నడిపించాలని ఆ భారం ఒకవేళ నీలో లేకపోతే ఆత్మీయంగా చచ్చిపోయావని నువ్వు గుర్తించుకోవాలి. కాబట్టి గొప్ప బాధ్యతను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆత్మల పట్ల భారము కలిగి ప్రభువుని మహిమపరుస్తూ మనమందరం కూడా ముందుకు సాగుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి వందనాలు దేవా. ఇప్పటి వరకు తండ్రి మీరు కృప చూపించి దీవించి ఆశీర్వదించినందుకు మీకు వందనాలు. మీ వాక్యాన్ని తెలియపరచారు దేవా, మీకు వందనాలు. మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటో, ఎందుకు జరుపుకుంటున్నారు, దాని యొక్క భావం ఏంటో ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు. ఆనాడు ఆ ప్రజలందరూ కూడా ప్రభు ఏదో కార్యం చేస్తారని వెంబడించారు, కానీ రక్షణ కొరకు వెంబడించలేకపోయారన్న వాక్యాన్ని మేము విన్నప్పుడు హృదయంలో ఎంత వేదన పడ్డాడో ప్రభు మాకు అర్థమైంది దేవా. తండ్రి, ఈరోజు అదే పరిస్థితిలో క్రైస్తవ సమాజం ఉంది. బాగు చేయండి దేవా. రక్షణ కొరకే ప్రతి ఒక్కరికి ప్రయాసపడటానికి మీరు కృప చూపించండి. ప్రతి ఒక్కరూ మీ మార్గాన్ని ఆయన అనుసరించే నడవాలి, మీ ఉద్దేశమే నెరవేరాలి ప్రభా. అట్టి విధంగా సమాజాన్ని మీరు బాగు చేయండి. మమ్మల్ని అందరినీ ఎందుకు ఏర్పరచుకున్నారు, ఆ చిత్తాన్ని మేము నెరవేర్చేటకు మీరు కృప చూపించండి. మా హృదయాల్లో నిజంగానే మేము రాజుగా ప్రభుని ప్రతిష్ఠించుకొని మా హృదయంలో సైతానికి చోటు ఇవ్వకుండా ప్రభు కొరకే మేమంతరం బ్రతుకుటకు మీరు కృప చూపించండి. మీ నామాన్ని మహిమపరిచేవారుగా, మీ నామాన్ని ఘనపరిచేవారుగా మా అందరి జీవితాలను మీరు ఆశీర్వదించండి దేవా. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది మీ బిడ్డలు మీ సన్నిధికి వచ్చారు, ఎన్ని అవసరతలతో వచ్చారు, ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, ఎలాంటి పరిస్థితులు గుండా ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు దేవా. ఈ పరిస్థితులన్నిటి నుంచి మీరు విడుదల చేయండి. మీ బిడ్డల్ని మీరు ఆదుకోండి, మీ బిడ్డల్ని మీరు కాపాడండి. మీ నామానికి మహిమకరంగా మీ బిడ్డలందరూ బ్రతుకుటకు మీరే కృప చూపించి దీవించమని ప్రార్థిస్తూ, ప్రతి అవసరత యేసు నామంలో తీర్చమని ప్రాధేయపడుతున్నాను. ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ప్రతి విషయంలో మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను దేవా. అన్ని నామముల కన్నా పై నామమైన ఆయన యేసు నామాన్ని బట్టి అడుగుచున్నాం. వచ్చిన ప్రతి బిడ్డకి ఏది అవసరమో, ఏదైతే వారి హృదయంలో నుంచి నీకు ప్రార్థన చేస్తూ అడుగుచున్నారో ప్రతి వాటికి మీరు జవాబు దయచేయమని ప్రాధేయపడుతూ, మీ బిడ్డల ఎడల మీరు కృప చూపించి దీవించి ఆశీర్వదించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకుని పర సంబంధమైన దీవెనతో నింపుతూ, ప్రతి ఒక్కరిని మీ హస్తాలతో తండ్రి మీరు నడిపిస్తూ, మీ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి, మీ చిత్తమైతే మరలా మేము కలుసుకొని మిమ్మల్ని మహిమపరిచే భాగ్యము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట వేడుకొంచి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.